నిజాంపేట కార్పొరేషన్లో ఏదైతే కార్పొరేషన్ ఏర్పడినాక 2020 ఏప్రిల్లో అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు కార్పొరేషన్ కార్యాలయం నిర్మించడానికి 233/1 కింద 3 ఎకరాల స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ స్థలం కేటాయించడం జరిగిన తర్వాత దీనికి అనుకూలంగా అప్పటి ఎవరైతే రెవెన్యూ, మున్సిపల్, తర్వాత పోలీస్ అధికారులు సమక్షంలో 35/2020లో ఏదైతే జైంట్ సర్వే చేసి పంచనామా రాసి నిజాంపేట కార్పొరేషన్కు 4 ఎకరాల 19 గుంటల స్థలం ఏదైతే కార్పొరేషన్ కార్యాలయం నిర్మించడానికి అప్పటి మున్సిపల్ కమిషనర్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ తదనంతరం ఏదైతే ఆ భూమి మాదే, లావణ్య పట్ట, మేము వ్యవసాయం చేసుకున్నామని స్థానికంగా ఉన్న నిజాంపేట గ్రామవాస్తువులు ఒక 6 కేసులు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ 6 కోర్టులు ఈరోజు కూడా పెండింగ్లో ఉండగా ఈ మధ్యలో కాలంలో దీనిపైన గతంలోనే దీన్ని చాలా రకాలుగా అప్పటి మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానం చేసి 233/1 నుంచి 186కు మారుస్తూ అప్పటి మేయర్ భర్త కొన్ని చర్యలు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీగా మేము కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి అడిషనల్ కలెక్టర్ చొరవతో ఏదైతే ఈ కార్యాలయం స్థలం ఏదైతే మళ్ళీ వేరే ప్లేస్కు 186 మార్చేదాన్ని మళ్ళీ విరమించుకొని అదే స్థలంలో మళ్ళీ నిర్మాణం చేయాలని అప్పుడు అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి ఊకే మోడల్ కార్పొరేషన్ అని నిజాంపేటకు వచ్చి ప్రతిసారి చెప్పిపోతుంటాడు. మరి ఈ కార్పొరేషన్ కార్యాలయానికే ఈరోజు దిక్కు దివాళ లేని పరిస్థితికి వస్తే ఎలక్షన్ల ముందు, ఎంపీ ఎలక్షన్ల ముందు 3వ తారీఖు 3వ నెల 2024లో ఇనాగ్రేషన్ 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఇనాగ్రేషన్కు ఎమ్మెల్యే, మేయరు అందరు కార్పొరేటర్లు కలిసి ఇనాగ్రేషన్ చేసిండు. మరి ఇప్పుడేమొచ్చిందంటే సమస్య ఒకటే, ఏదైతే 16వ తారీఖు WP నెంబర్ 18995/2024 16వ తారీఖు హైకోర్టులో ఎంటర్ చేయడం జరిగింది. ఈ 4 ఎకరాల 19 గుంటలకి ఏదైతే 4 ఎకరాల 19 గుంటల స్థలం కార్పొరేషన్ కార్యాలయం కేటాయించిందో ఆ స్థలం పైన అదే 7 వ్యక్తులు ఈరోజు ఏదైతే హైకోర్టులో వేసి మేము 59 జీవో కింద అప్లై చేసుకున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయండి అని హైకోర్టును ఈరోజు విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా లిస్టింగ్ చేసింది 18వ తారీఖు. రేపే ఇది ఏదైతే హైకోర్టులో లిస్టింగ్ అయింది దీనిపైన వాదన జరిగి వారికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా స్థానికంగా ఉన్న తర్వాత అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ను పిలిచి కౌంటర్ అఫిడవిట్ ఏదైతే కౌంటర్ ఫైల్ చేయొద్దు, ఈ కార్పొరేషన్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధంగా కమిషనర్ను పిలిచి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాలి. గతంలోనే బీఆర్ఎస్లో ఉన్న ఏదైతే మేయర్ భర్త ఈ స్థలాన్ని కబ్జా చేసుకొని ఏదో అక్రమంగా చేజిక్కించుకొని కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని లబ్ధి పొందాలని ట్రై చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పోరాడినాం. ఈరోజు మళ్ళీ అదే స్థలాన్ని ఈ విధంగా 59 జీవో కింద ఆక్రమించుకోవడానికి ఈ విధంగా కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తుంటే మరి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈరోజు నిద్రపోతున్నారు. వారికి సహకరించడానికి సిద్ధమైళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే కబ్జాల వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరే కార్పొరేషన్ కేటాయించిన స్థలాన్ని, కలెక్టర్ కేటాయించిన స్థలాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు చెందే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి కార్పొరేషన్ స్థలాన్ని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల విలువైన స్థలాన్ని ఈ విధంగా కొట్టేయడానికి కాంగ్రెస్ నాయకులు మొదటి ముద్దాయిలు అయితే ఈరోజు రెండవ ముద్దాయి ఇక్కడ స్థానికంగా ఉన్న మేయర్ భర్త, అదేవిధంగా 3వ ముద్దాయి ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మోడల్ కార్పొరేషన్ అంటున్నావు, నువ్వు వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయావు, ఈరోజు ఆ స్థలాన్ని చేజిక్కించుకోవడానికి కోర్టు ద్వారా మీరు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ పడుతున్నావు ఎమ్మెల్యే అని అడుగుతున్నాం.